బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకు ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతుంది. ఆర్బీఐ బంగారంపై రుణ పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. గతంలో బంగారం విలువపై 75% రుణానికి మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని 85%కి పెంచింది ఆర్బీఐ. గతంలో 1,00,000 విలువైన గోల్డ్పై 75,000 లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 విలువైన గోల్డ్పై 85,000 విలువైన లోన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. బంగారం రుణాలపై బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సిలకు ఒకే తరహా నిబంధనలు ఉండాలంటూ మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఆర్బీఐ నిర్ణయంతో ప్రస్తుతం బంగారంపై లోన్ తీసుకునే వారికి భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక బంగారంపై లోన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా సోమవారం దీన్ని విడుదల చేస్తామని గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశంలో నిర్ణయాలను వెల్లడించే సందర్భంగా బంగారం రుణాలపై వివరాలు వెల్లడించారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రతిపాదన చేసింది. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే వారికి ఊరట కల్పించాలని కోరింది. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. దాదాపు 2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో ఉండే బంగారం రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ రేషియో అంటే 75% నుంచి 85%కి సవరిస్తున్నామంటూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, దాదాపు 2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో ఉండే బంగారం రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే వారికి లోన్ టు వాల్యూ రేషియో అంటే 75% నుంచి 85%కి సవరిస్తున్నామంటూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన ప్రకారమే గత మార్గదర్శకాలను సవరించినట్లుగా మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. బంగారం రుణాల విషయంలో బ్యాంకర్లు అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఇండియా చెప్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇక లోన్ గరిష్ట విలువ అంటే తనఖా రుణం ఏ కేటగిరీలో ఉందంటే మనము కుదువ పెట్టిన రుణం ఏ కేటగిరీలో ఉంది, పేమెంట్లకు సంబంధించిన రూల్స్ ఏంటి, ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఆర్బీఐ మొత్తంగా పొందుపరిచింది. జూన్ 6, 2025 అంటే శుక్రవారం ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బంగారం రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలపై వివరాలు వెల్లడించడంతో గోల్డ్ లోన్ సంస్థల షేర్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా మనప్పురం గోల్డ్ లోన్ సంస్థ షేర్లు 3% మేర పెరిగి 241 స్థాయిని చేరుకున్నాయి. అలాగే ముతూట్ ఫినాన్స్ కంపెనీ షేర్లు కూడా 5% లాభపడ్డట్టుగా తెలుస్తుంది. ఇతర గోల్డ్ లోన్ సంస్థల షేర్లు కూడా రాణించినట్టుగా కనబడుతుంది. ఇక వరుసగా మూడోసారి రెపో రేట్ను తగ్గించి మధ్యతరగతికి అదిరే శుభవార్త చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ను ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో 5.5%కి దిగి వచ్చింది. ఈ నిర్ణయం బ్యాంకుల్లో ద్రవ్య లభ్యతను పెంచుతుంది, తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు దోహదపడుతుంది. అంటే బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇప్పటికే లోన్ తీసుకునే వారితో పాటు కొత్తగా లోన్ తీసుకునే వారికి అదనపు భారం అయితే తప్పుతుంది. సో తక్కువ వడ్డీకే లోన్లు అందించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తం మీద 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ అంటే 75% ఉంటే 85%కు సవరిస్తున్నారంటే 10% ఎక్కువ. దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయల విలువైన బంగారం కుదవబెట్టారనుకోండి, దానికి 75,000 ఇచ్చేవారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక 10% పెంచుతూ 85,000 ఇచ్చే అవకాశం, అంటే దాదాపుగా ఒక 10,000 లోన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక మిగతా వాటికి సంబంధించి కూడా వడ్డీ శాతం తగ్గించినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అయితే ప్రస్తుతం జారీ చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా అంతేకాదు భారీ ఊరట కేవలం బంగారం మాత్రమే కాదు, గృహాలు వాహనాల రుణాలు తీసుకుంటే కూడా గుడ్ న్యూస్ చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ ఇండియా. వాహనాలకు సంబంధించి కానీ, హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి కీలకమైన వడ్డీ రేట్లను 3సారి సవరించింది. ఈసారి ఈ రెపో రేట్ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ తగ్గించింది. అంటే దాదాపు 6% నుంచి 5.5%కి తగ్గించడంతో ఇక్కడ హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ భారం ఖచ్చితంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ అయితే వెల్లడించారు. సో ఆ రకంగా గవర్నర్ ప్రకటనతో ఇప్పుడు రుణాల వడ్డీ భారం మరింత ప్రజలకు తగ్గబోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా స్థిరంగా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పించే ఊరట అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ రెపో రేటు, ఇక్కడ ఆర్బీఐ తగ్గించినటువంటి వడ్డీ రేట్లతో ప్రధానంగా ఇప్పుడు మధ్యతరగతి వారికి చాలా ఊరట కలిగించే అంశంగానే మనము చెప్పవచ్చు. ఇది అంటే ఒక్కసారిగా ఇది కొత్తగా ఇల్లు కొనుక్కునే చేసేవారికైతే ఇది ఒక ఉపశమనం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏకంగా 0.5% వడ్డీ రేటు తగ్గడం అనేది చాలా పెద్ద ఊరట. మొత్తానికైతే స్వల్పకాల వ్యవధిలోనే దాదాపు 0.75% వడ్డీ రేటు తగ్గాయి. ఇది ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్య అని నిపుణులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి అయితే వడ్డీ రేట్ల తగ్గింపు అనేది కొత్త ఊరట కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయనుకోండి, హోమ్ లోన్లు తీసుకునే వారికి ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఆ రుణమైతే తీసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే గత రుణాలతో పోలిస్తే, గతంలో ఉన్నటువంటి వడ్డీతో పోలిస్తే ఇప్పుడు ఆ మిత్తి తగ్గుతుంది, వడ్డీ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత ధైర్యం చేస్తారు, ఆ వడ్డీ తీసుకోవడం ధైర్యం చేస్తారు. ఇప్పుడు బ్యాంకర్లకు కూడా, కేవలం బ్యాంకులే కాదు, ఇక్కడ నాన్ బ్యాంకర్స్ కూడా ఇప్పుడు ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఆర్బీఐ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఇవి అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు పెట్టుకున్న వారికి కూడా వారికి ఈఎంఐ భారం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఈఎంఐ భారం కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్బీఐ సాధారణంగా బ్యాంకులకు రుణాలను అందిస్తుంది కాబట్టి వీరిపై వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ఉదాహరణకు ఒక బ్యాంకులో ఆర్బీఐ వద్ద నుంచి 6% వడ్డీ రేటుతో డబ్బులు తెచ్చుకున్నాయి అనుకుందాం. సాధారణంగా కస్టమర్లకు ఇది 8% నుంచి 9%, అంటే దాదాపు 9% ఇంట్రెస్ట్తో ఈ హోమ్ లోన్స్ ఇస్తారు. సో బ్యాంకులో దాదాపు తాము తెచ్చుకున్న వడ్డీ రేటుపై 2 నుంచి 3% అదనంగా వడ్డీ వసూలు చేసి కస్టమర్లకు ఈ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో వారికి ఎట్లాగో కొంత లాభం ఉండాలి కాబట్టి మినిమం 2-3% ఎక్కువగా వడ్డీకి లోన్లు ఇస్తుంటాయి. కానీ ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం ఆర్బీఐ గత 2 సమావేశాల్లో మొత్తం కలిపి దాదాపు 0.75%, అంటే దాదాపు ఒక శాతానికి దగ్గరగా వడ్డీ రేట్లు తగ్గించినట్టుగా మనకు కనబడుతుంది. ఈ లెక్కన భారీ ఎత్తున ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అయితే తగ్గబోతుంది. సో ఇంటి రుణం తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది లాభదాయకమని చెప్పొచ్చు. చాలా ఒక్కసారి మీకు నేను ప్రధాన బ్యాంకులు మన హోమ్ లోన్లపై వసూలు చేసిన వడ్డీ రేట్లు ఏవో చెప్తాను. ఇప్పటివరకు ఉన్నది మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ 7.85%, బ్యాంక్ ఆఫ్ బరోడా 8% నుంచి 9.5% వసూలు చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.85% వడ్డీ వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.44%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8% వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.15% వసూలు చేస్తుంది. అంటే దాదాపుగా ఇక్కడ మనము ఈ వడ్డీ రేట్లు కూడా ఇంకా కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి లోన్లు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకర్లు మళ్ళీ మనకు అక్కడ రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్లకు, మనకిచ్చే లోన్లకు దాదాపుగా ఒక 2-3% ఎక్కువగా వడ్డీ వేస్తారనుకుందాం. సపోజ్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వడ్డీ తగ్గించింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వడ్డీ భారం అనేది తగ్గుతుంది, ఆ మిత్తి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా మనకు ఈఎంఐలో కూడా అది తగ్గుతుంది, ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆ రకంగా వాహనాలు, అలాగే హోమ్ లోన్స్, అలాగే ఇప్పుడు బంగారానికి సంబంధించినటువంటి ఆ పరిమితి పెంచారు, వాల్యూ పెంచారు. మనం ఇందాక మీకు చెప్పాను 75% నుంచి 85% పెంచారు. అంటే ఇప్పటి వరకు 75,000 ఇస్తే ఇప్పుడు 85,000 ఇవ్వబోతున్నారు 1,00,000 రూపాయలు సంబంధించినటువంటి బంగారానికి. సో ఆ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఇప్పుడు ఏదైతే నిర్ణయం ఉందో నిజంగా భారతదేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అలాగే సామాన్య మధ్యతరగతి వాళ్ళకి చాలా ఊరటనిచ్చే అంశంగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. తద్వారా ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ మోరోవర్ రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఊతమిచ్చే అవకాశం. ఎందుకంటే చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకునే వారు ఇప్పటిదాకా ధైర్యం చేయని పరిస్థితి. ఎందుకంటే వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా అడ్డగోలుగా వడ్డీ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనుక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, అంటే ఎంతో కొంత
తగ్గుతుంది ఇంట్రెస్ట్ రేట్. కాబట్టి ఖచ్చితంగా ధైర్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి రియాలిటీ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఆర్బీఐ నిర్ణయంతో ప్రస్తుతానికైతే భారతదేశంలో దిగువ మధ్యతరగతి కావచ్చు, అలాగే సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారీ ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.